హాయ్ గైస్, వెల్కమ్ టు డెవ్లాగ్స్. ఈరోజు మీకు ఒక యూస్ఫుల్ వెబ్సైట్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆ వెబ్సైట్లో ఏ టెక్నాలజీ రోడ్ మ్యాప్ అయినా ఈజీగా చూడొచ్చు అండ్ అండర్స్టాండింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో వితౌట్ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వెబ్సైట్ నేమ్ ఏంటంటే రోడ్ మ్యాప్ డాట్ ఎస్హెచ్. ఇక మీరు రోడ్ మ్యాప్ స్పేస్ ఎస్హెచ్ అని ఇచ్చిన ఫస్ట్ ఒక లింక్ వస్తుంది. ఈ లింక్ మీద ట్యాప్ చేయాలి. సో ట్యాప్ చేసిన వెంటనే మీరు ఈ పేజ్కి నావిగేట్ అవుతారు. రోడ్ మ్యాప్స్, డెవలపర్ రోడ్ మ్యాప్స్. సో ఈ పేజ్కి సో ఇక్కడ మీకు రోల్ బేస్డ్ రోడ్ మ్యాప్స్, స్కిల్ బేస్డ్ రోడ్ మ్యాప్స్ అని ఇక్కడ ఆల్రెడీ కేటగరైజ్ చేసి ఉంటుంది. బెస్ట్ ప్రాక్టీసెస్, క్వశ్చన్స్. సో ఇలా అండ్ అదే కాకుండా ఈ వెబ్సైట్లో మీకు ఏఐ యూజ్ చేసి రోడ్ మ్యాప్స్ కూడా జనరేట్ చేయొచ్చు. అది ఎలా జనరేట్ చేయాలో నేను లాస్ట్లో చూపిస్తాను. ఏఐ యూజ్ చేసి ఈరోజు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. సో ప్రతి ఒక్క స్కిల్ అనేది విజువల్గా రిప్రజెంట్ చేసి చూపిస్తుంది. సో మీకు అండర్స్టాండింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈరోజు బ్యాక్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేద్దాం. సో బ్యాక్ అండ్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏమేమి నేర్చుకోవాలి అండ్ ఈచ్ కాన్సెప్ట్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయి, లైక్ జావాలో ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మీకు క్లియర్గా ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఇంటర్నెట్ గురించి ఆ, నేర్చుకోమని చెప్పారు. సో ఇంటర్నెట్ గురించి మనకు ఆల్రెడీ కొన్ని టాపిక్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రైట్ సైడ్ లో ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ ఇది రిసోర్సెస్ అన్నమాట. అండ్ నేను చూసినప్పుడు ఈ రిసోర్సెస్ అనేవి చాలా యూస్ఫుల్ గా అనిపించాయి. చాలా గుడ్ రిసోర్సెస్. మీరు ఫర్దర్ గా కూడా ఏమి రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. రిసోర్సెస్ కూడా చాలా బాగున్నాయి, వెబ్సైట్స్ గురించి వాటి గురించి. అండ్ మీకు ఒక మ్యాటర్ అనేది క్లియర్ గా ఉంటుంది. వాట్ ఈస్ హెచ్టిటిపి అన్నప్పుడు ఇక్కడ రిసోర్సెస్ చూడొచ్చు. సో చాలా ఉన్నాయి అండ్ ఏ టు జెడ్ కోర్ కాన్సెప్ట్స్. సో ఆ వెబ్సైట్లో అనేది కాన్సెప్ట్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ లెర్నింగ్ ఇంటర్నెట్ ఇక్కడ ఒక లాంగ్వేజ్ నేర్చుకోమని చెప్తుంది. సో లాంగ్వేజ్లో మనకు చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. జావా, సి షార్ప్, జావా స్క్రిప్ట్, పైథాన్. సో ఈరోజు మనము జావా మీద ఫోకస్ చేద్దాం. ఓకే. సో జావా మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ విజిట్ డెడికేటెడ్ జావా రోడ్ మ్యాప్. జావా రోడ్ మ్యాప్ మీద కూడా ఒక రోడ్ మ్యాప్ ఉంది. సో దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు జావా డెవలపర్ రోడ్ మ్యాప్ కి రీడైరెక్ట్ అవుతారు. సో ఇక్కడ జావాలో కూడా ఫస్ట్ లర్న్ ద ఫండమెంటల్స్ అని ఉంది. సో ఆఫ్టర్ లర్నింగ్ ఇంటర్నెట్ మనం ఫస్ట్ జావా గురించి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ జావా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ లర్న్ ద ఫండమెంటల్స్ అని ఉంది. సో ఫండమెంటల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో ఫండమెంటల్స్ లో మనకి ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసింది. బేసిక్ సింటాక్స్, డేటా టైప్స్, కండిషనల్స్, ఫంక్షన్స్ అని. మీరు టాపిక్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ రిసోర్సెస్ అనేది రైట్ సైడ్ లో ఉంటుంది. సో ఈ వెబ్సైట్ రిసోర్సెస్ కొన్నిసార్లు వీడియో రిసోర్సెస్ ఇస్తుంది. వెబ్సైట్స్ అనేది కూడా చాలా బాగుంది. అప్పుడప్పుడు గీక్ ఫర్ గీక్స్ అవి కూడా ఇస్తుంది. ఇక్కడ నేను క్లిక్ చేసినట్టయితే ఈ వెబ్సైట్ లో కూడా మీకు కాంటెంట్ అనేది కూడా క్లియర్ గా ఉంది విత్ కోడింగ్ ఎగ్జాంపుల్స్ అండ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కూడా. ఫంక్షన్స్ అండ్ లెర్నింగ్ ఫండమెంటల్స్ అంటే ఇంకా ఊప్స్ కాన్సెప్ట్, ప్యాకేజెస్, వర్కింగ్ విత్ ఫైల్స్ అండ్ ఏపీఐస్. రియల్ టైంలో అయితే మీరు ఫైల్స్ మీద చాలా ఎక్కువ వర్క్ చేస్తారు. ఫైల్ కాన్సెప్ట్స్ పైన, ప్యాకేజెస్, ఊప్స్, రియల్ టైము. ఈవెన్ నా ప్రాజెక్ట్ కూడా ఎక్కువ యూజ్ చేసేది ఊప్స్ కాన్సెప్ట్, ప్యాకేజ్, ఫైల్స్ అండ్ ఏపీఐస్ పైన. అండ్ ఇంటర్ఫేసెస్, క్లాసెస్ అనేది లైక్ డిజైన్ ప్యాటర్న్స్ లో కూడా చాలా ఎక్కువ యూజ్ చేస్తారు. అంటే స్ట్రక్చరల్ గా కోడ్ ఎలా రాస్తాం అనేది. అండ్ డేటా స్ట్రక్చర్స్. సో డేటా స్ట్రక్చర్స్ మీద క్లిక్ చేస్తే మీకు డేటా స్ట్రక్చర్స్ పైన రిసోర్సెస్ కూడా ఆల్రెడీ ఇచ్చింది. వాట్ ఆర్ డేటా స్ట్రక్చర్స్ ఇది క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా, గిగ్స్ ఫర్ గిగ్స్ వెబ్సైట్ లిస్ట్ చేసింది. ఇక్కడ మీకు కాన్సెప్ట్స్ అనేది కూడా చాలా క్లియర్ గానే ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ చూడొచ్చు కాన్సెప్ట్స్. దెన్ లూప్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అని చెప్పాలి ఆఫ్టర్ లూప్స్ కాన్సెప్ట్. ఎందుకంటే మీరు ఒక ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది, చెక్డ్ ఎక్సెప్షన్స్, అన్చెక్డ్ ఎక్సెప్షన్స్, ఇవి మీరు రియల్ టైంలో చాలా క్లియర్ అండ్ కన్సైజ్గా యూజ్ చేయాలి. ఏ టైంలో కస్టమ్ ఎక్సెప్షన్స్ యూజ్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎక్సెప్షన్ వస్తే అది దేనికి వచ్చింది, అది ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్. సో అది డేటాబేస్ కనెక్షన్ ఎక్సెప్షనా, లేకుంటే మీరు కస్టమ్ ఎక్సెప్షన్స్ రాయాలి అంటే ఒకవేళ డేటాబేస్లో కస్టమర్ డీటెయిల్స్ లేకపోతే కస్టమర్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. ఇలా మీరు ఒక క్లియర్గా మీరు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ద్వారా మీరు
హ్యాండిల్ చేయొచ్చు సర్టెన్ ఎక్సెప్షన్స్. అండ్ మెమరీ మేనేజ్మెంట్, కలెక్షన్ ఫ్రేమ్వర్క్, సీరియలైజేషన్, సో నెట్వర్కింగ్ అండ్ సాకెట్స్, జెనరిక్స్, సో హౌ జేవిఎం వర్క్స్, గార్బేజ్ కలెక్షన్, బేసిక్ ఆఫ్ థ్రెడ్స్, ఇవన్నీ మేము మా ప్రాజెక్ట్లో క్లియర్గా యూజ్ చేసాము. అండ్ రియల్ టైంలో చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం. మెమరీ మేనేజ్మెంట్, కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కలెక్షన్ ఫ్రేమ్వర్క్ కూడా రిసోర్సెస్ అనేది మనకి ఇక్కడ ఇచ్చేసింది. అండ్ యూట్యూబ్ వీడియోస్ కూడా. కలెక్షన్స్ చాలా లైక్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ఎక్కువ యూజ్ చేస్తాం ప్రాజెక్ట్లో కలెక్షన్ కాన్సెప్ట్స్. సో కలెక్షన్ కాన్సెప్ట్స్ లైక్ డేటా స్ట్రక్చర్స్ బేస్ పైన క్రియేట్ చేసిన ఆల్రెడీ ఇవి ఇన్బిల్ట్ క్లాసెస్ అన్నమాట. లైక్ లింక్డ్ లిస్ట్, అరే లిస్ట్, సెట్, ఇవన్నీ డేటా స్ట్రక్చర్సే కదా. మీరు జావాలో అయితే ఆల్రెడీ ఇన్బిల్ట్ వాళ్ళే క్రియేట్ చేసి కొన్ని మన క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. వాటిని కలెక్షన్ ఏపీఐ అంటారు. సో మీరు ఫండమెంటల్స్ తర్వాత ఎలా ఎక్కడికి నెక్స్ట్ ఏ స్టేజ్, ఓకే, సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏ స్టేజ్, అవన్నీ క్లియర్గా నీట్గా ఉందన్నమాట. సో ప్రతి ఒక్కరు ఇదే ఫాలో అవుతారు. లైక్ ఫండమెంటల్స్ తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, దెన్ ఇవన్నీ ఫౌండేషన్ అనేది కొంచెం స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ డీపర్ వెళ్ళినప్పుడు కలెక్షన్ ఫ్రేమ్వర్క్, సీరియలైజేషన్, మెమరీ మేనేజ్మెంట్, గార్బేజ్ కలెక్షన్, సో ఎవ్రీథింగ్ ఇన్ సీక్వెన్స్ మేనర్ అన్నమాట. సో థ్రెడ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్, యూజ్ చేస్తారు. సో ఇప్పుడు థ్రెడ్స్, రన్నబుల్ ఇవన్నీ ఎక్కువ యూజ్ చేయడంలో జావా 8 కంప్లీటబుల్ ఫీచర్స్, ఎగ్జిక్యూటబుల్ సర్వీస్ యూజ్ చేస్తున్నారు. సో బేసిక్ ఆఫ్ థ్రెడ్స్ ఖచ్చితంగా ఉండాలి మీకు అది అర్థం అవ్వాలి అంటే. దెన్ ఆఫ్టర్ లర్నింగ్ ఇక్కడ వరకు మీకు జావా అనేది సరిపోతుంది ఫ్రేమ్వర్క్ లెవెల్ వరకు. సో దెన్ మీకు బిల్డ్ టూల్స్ అనేది రావాలి ఫస్ట్, లైక్ మ్యావిన్, గ్రాడిల్. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్లో గ్రాడిల్, మ్యావిన్ యూజ్ చేస్తారు. మా ప్రాజెక్ట్ అయితే గ్రాడిల్ యూజ్ చేస్తున్నారు. అండ్ వెబ్ ఫ్రేమ్వర్క్స్, ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఆఫ్టర్ లర్నింగ్ జావా ఇక్కడ వరకు అయిన తర్వాత నెక్స్ట్ మీకు బిల్డ్ టూల్స్ రావాలి, లైక్ మ్యావిన్. సో మ్యావిన్ అనేది మీరు స్టార్టింగ్ బిగినింగ్లో పిక్ చేసుకోవచ్చు. దెన్ వెబ్ ఫ్రేమ్వర్క్స్. సో వెబ్ ఫ్రేమ్వర్క్స్లో నెంబర్ 1 ఫ్రేమ్వర్క్ ఏంటంటే స్ప్రింగ్ బూట్. ఓకే, సో స్ప్రింగ్ బూట్ మీద క్లిక్ చేస్తే మీకు డెడికేటెడ్ స్ప్రింగ్ బూట్ రోడ్ మ్యాప్ కూడా ఉంది ఇక్కడ. ఓకే, సో దాని మీద క్లిక్ చేస్తే రోడ్ మ్యాప్కి నావిగేట్ అవుతారు. ఇక్కడ ఓఆర్ఎం ఫ్రేమ్వర్క్ లైక్ హైబర్నేట్, ఇవన్నీ ఉంది. లాగింగ్ ఫ్రేమ్వర్క్, లాగ్4j, JUnits, మాకిటో, ఇవన్నీ ఆఫ్టర్ రైటింగ్ యువర్ బిజినెస్ లాజిక్ మీరు రాసిన లాజిక్కి యూనిట్ టెస్ట్ అండ్ ఇంటిగ్రేషన్ టెస్ట్ రాయాల్సి వస్తుంది. అప్పుడు మీరు JUnits, మాకిటో అవన్నీ యూజ్ చేస్తారనమాట. అండ్ పర్ఫార్మెన్స్కి JMeter యూజ్ చేస్తారు. సో ఇక్కడ వరకు మీకు జావా అండ్ వెబ్ ఫ్రేమ్వర్క్స్ కింద మీకు స్ప్రింగ్ బూట్ ఉంది కదా, ఇది ఇంపార్టెంట్. సో స్ప్రింగ్ బూట్ మీద క్లిక్ చేస్తే మీకు డెడికేటెడ్ రోడ్ మ్యాప్ మీద రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీకు చూసారా స్ప్రింగ్ బూట్కి ఫస్ట్ ప్రీ రిక్విసైట్ లర్నింగ్ జావా. మీకు జావా వచ్చేసిన తర్వాత స్ప్రింగ్ కోర్ కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చు. ఇక్కడ స్ప్రింగ్ కోర్లు ఏమేమి ఉన్నాయనేది కూడా ఇక్కడ మీ టాపిక్స్ ఇచ్చేశారు. కాన్ఫిగరేషన్, డిపెండెన్స్ ఇంజెక్షన్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ దీనివల్లే హైలైట్ అయింది స్ప్రింగ్ బూట్ అనేది. స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బూట్, స్ప్రింగ్ IOC, స్ప్రింగ్ AOP, MVC. AOP అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అండ్ MVC కూడా. అండ్ స్ప్రింగ్ బీన్ స్కోప్, స్ప్రింగ్ మీరు స్ప్రింగ్ కోర్ అయిపోయిన తర్వాత స్ప్రింగ్ సెక్యూరిటీ ఇక్కడ పెట్టున్నారు. అథెంటికేషన్, ఆథరైజేషన్, రియల్ టైంలో స్ప్రింగ్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. అంటే రియల్ టైంలో మీకు ప్రైవసీ అనేది లైక్ యూజర్ అథెంటికేషన్, ఆథరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో స్ప్రింగ్ సెక్యూరిటీ అనేది వైడ్లీ యూజ్ చేస్తారు. OAuth2, లైక్ మీరు లాగిన్ విత్ గూగుల్ ఆర్ఎల్స్ సైన్ అప్ విత్ గూగుల్. ఇంకోటి మీరు అజూర్ అథెంటికేషన్, ఇవన్నీ కూడా OAuth2 కింద వస్తుంది. సో OAuth2 అనేది ఇప్పుడు ఎక్కువ చాలా వెరైటీ ఆఫ్ వెబ్సైట్స్లో వైడ్లీ యూజ్ చేస్తున్నారు. స్ప్రింగ్ కోర్ ఇంట్రడక్షన్ ఉంది ఇక్కడ, టర్మినాలజీ, ఆర్కిటెక్చర్ ఆఫ్ స్ప్రింగ్ కోర్, స్ప్రింగ్ ఎందుకు అనేది కూడా ఇక్కడ ఉంది. మీరు దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు కాన్సెప్ట్స్ కూడా, ఇక్కడ వెబ్సైట్ రిసోర్సెస్ కూడా ఇచ్చింది, దీని మీద క్లిక్ చేసి మీరు ఒకసారి గో త్రూ చేయొచ్చు. దెన్ మీరు స్ప్రింగ్ కోర్ అండ్ స్ప్రింగ్
ఐ మీన్ స్ప్రింగ్ కోర్ కాన్సెప్ట్స్ అనేది స్ట్రాంగ్ అయిన తర్వాత దాని యొక్క స్ప్రింగ్ సెక్యూరిటీ ఉంది కదా, స్ప్రింగ్ సెక్యూరిటీ రావాలంటే మీరు స్ప్రింగ్ కోర్తో డైరెక్ట్గా స్టార్ట్ చేయకుండా స్ప్రింగ్ బూట్తో స్టార్ట్ చేయొచ్చు నా సజెషన్. సో స్ప్రింగ్ బూట్లో ఇక్కడ స్ప్రింగ్ బూట్ స్టార్టర్స్, ఆటో కాన్ఫిగరేషన్, యాక్చువేటర్స్, హైబర్నేట్, ఎంబెడెడ్ సర్వర్ ఇవన్నీ ఉన్నాయి. సో హైబర్నేట్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మళ్ళీ ట్రాన్సాక్షన్స్, రిలేషన్స్, లైక్ వన్ టు మెనీ, మెనీ టు వన్ రిలేషన్స్, ఎంటిటీ లైఫ్ సైకిల్, ఇవన్నీ నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ స్ప్రింగ్ కోర్ అయిన తర్వాత స్ప్రింగ్ బూట్ స్టార్ట్ చేయాలి. స్ప్రింగ్ బూట్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు స్ప్రింగ్ సెక్యూరిటీ స్టార్ట్ చేయడం బెటర్. సో స్ప్రింగ్ బూట్తో సెక్యూరిటీ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది వన్ కంపేర్ టు స్ప్రింగ్ కోర్. వన్ స్ప్రింగ్ బూట్ అనేది మీరు ఫెమిలియర్ అయిన తర్వాత దెన్ మైక్రో సర్వీసెస్కి మూవ్ అవ్వచ్చు. సో మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అనేది ఇప్పుడు వైడ్ వెరైటీ ఆఫ్ ప్రాజెక్ట్స్లో యూజ్ చేస్తున్నారు వన్ కంపేర్ టు మోనోలిథిక్. సో మైక్రో సర్వీసెస్ అంటే జస్ట్ ఒకే సర్వీస్లో మొత్తం ఎంటైర్ ప్రాజెక్ట్ రాయకుండా లైక్ ఈచ్ సర్వీస్ లైక్ ఎలా చెప్పాలి, మీరు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో మీకు హోమ్ పేజ్ ఉంది, కార్డ్ పేజ్, కోడ్ పేజ్ ఇలా ఉన్నాయి కదా, ప్రతి ఒక్క పేజ్ని ఒక సర్వీస్ కింద డెలిగేట్ చేసి దాన్ని కమ్యూనికేట్ అయ్యేటట్టు రాసుకుంటారు అనమాట. సో మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అనేది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది వన్ కంపేర్ టు మోనోలిథిక్. వన్ కంపేర్ టు మోనోలిథిక్ అండ్ మైక్రో సర్వీసెస్లో మీకు స్ప్రింగ్ క్లౌడ్ గేట్వే, క్లౌడ్ కాన్ఫిగ్, ఓపెన్ ఫైన్, సర్క్యూట్ బ్రేకర్. సో ఇవన్నీ మైక్రో సర్వీసెస్ కాన్సెప్ట్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది. గేట్వే తర్వాత కాన్ఫిగ్ నేర్చుకోవాలి, క్లౌడ్ కాన్ఫిగ్, సర్క్యూట్ బ్రేకర్ ఎందుకు, ఓపెన్ ఫైన్, ఇంకోటి మానిటరింగ్ కోసం యురేకా, డిస్ట్రిక్ట్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే, మీకు హైబర్నేట్లో ఫస్ట్ ఇక్కడ హైబర్నేట్లో మీకు స్ప్రింగ్ డేటా జేపీ అని ఒకటి ఉంది. సో ఫస్ట్ మీరు హైబర్నేట్లో స్ప్రింగ్ డేటా జేపీ కంప్లీట్ చేసిన తర్వాత మైక్రో సర్వీసెస్కి వెళ్ళడం బెటర్. అండ్ స్ప్రింగ్ డేటాలో కూడా మీకు స్ప్రింగ్ డేటా జేపీ, మాంగో, ఒకవేళ మీరు నో సీక్వెల్తో వర్క్ చేసినట్టయితే స్ప్రింగ్ మాంగో డిబి యూజ్ చేయొచ్చు. మా ప్రాజెక్ట్లో అయితే స్ప్రింగ్ డేటా జేపీ యూజ్ చేస్తున్నారు. ఓకే, సో ఇది దేనికంటే మీకు సీక్వెల్ డేటాబేస్కి జేపీ యూజ్ చేస్తారు, డేటా జేపీ. అండ్ స్ప్రింగ్ ఎంవీసీలో సర్వ్లెట్, జేఎస్పీ ఆర్కిటెక్చర్ ఇవి మీకు కావాలంటే మీరు ఇగ్నోర్ చేయొచ్చు. ఇది లెగసీ అప్లికేషన్స్లో యూజ్ చేస్తున్నారు జేఎస్పీ సర్వ్లెట్స్. మీకు స్ప్రింగ్ బూట్ సరిపోతుంది, సర్వ్లెట్స్ అనే అవసరం లేదు. ఒకవేళ మీరు తెలుసుకోవాలంటే స్ప్రింగ్ ఎంవీసీ స్టార్ట్ చేసి స్ప్రింగ్ ఎంవీసీలో సర్వ్లెట్స్, జేఎస్పీ ఇవన్నీ కూడా మీరు కావాలంటే ఒకసారి తెలుసుకోవచ్చు. దెన్ ఆఫ్టర్ రైటింగ్ యువర్ కోడ్, టెస్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్స్ జేపీఏ టెస్ట్, మాక్ ఎంబీసీ, స్ప్రింగ్ బూట్ టెస్ట్, యానటేషన్ అంటే ఏంది, మాక్ బీన్ యానటేషన్ ఎందుకు, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో జావా రోడ్ మ్యాప్ తర్వాత మీరు నెక్స్ట్ ఒక వెబ్ ఫ్రేమ్ వర్క్ నేర్చుకోవాలి. సో జావా వచ్చేస్తే సరిపోదు కదా, ఒక వెబ్ ఫ్రేమ్ వర్క్ రావాలి. సో మీరు జావా తర్వాత స్ప్రింగ్ బూట్ నేర్చుకోవాలి. దెన్ అగైన్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసినట్టయితే ఫస్ట్ జావా ఇంటర్నెట్ గురించి తెలియాలి, దెన్ జావా అండ్ ఒక వెబ్ ఫ్రేమ్ వర్క్ అనేది తెలియాలి. దెన్ మీకు ఇక్కడ గిట్ ఉంది కదా, మీరు రాసిన కోడ్ అంతా ఒక వర్షన్ కంట్రోల్లో మెయింటైన్ చేయాలన్నమాట. లైక్ ఎవరు కోడ్ చేంజెస్ చేశారు, ఈవెన్ మీ సిస్టంలో కోడ్ అనేది డిలీట్ అయిపోయిన తర్వాత కూడా గిట్లో మళ్ళీ పుల్ చేసుకోవచ్చు. సో వర్షన్ కంట్రోల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మీరు జావా, గిట్ తెలిసిన తర్వాత మీరు దెన్ స్ప్రింగ్ బూట్ అనేది నేర్చుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ డేటాబేస్ గురించి, డేటాబేస్ అనేది వెరీ ఇంపార్టెంట్ బ్యాక్ అండ్ డెవలపర్కి. మీరు ఇష్టమైన డేటాబేస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏదైతే ఈ కలర్ ఇక్కడ హైలైట్ చేసిందో పర్పుల్, ఇది వచ్చి ఎక్కువ వైడ్లీ యూజ్ చేసిన రికమెండెడ్ అని మీనింగ్ అనమాట. పోస్ట్ గ్రేస్కేల్ ఈవెన్ మా ప్రాజెక్ట్లో కూడా యూజ్ చేస్తున్నారు పోస్ట్ గ్రేస్కేల్. అండ్ ఇక్కడ రెపో హోస్టింగ్ సర్వీసెస్, గిట్లో మీరు ఇప్పుడు ఇది గిట్ ల్యాబ్, బిట్ బకెట్, గిట్ హబ్, సో ఇది ప్రొవైడర్స్ అనమాట. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ వైడ్లీ యూజ్ చేసేది గిట్ హబ్. దెన్ డేటాబేస్ తర్వాత మీరు ఏపీ అంటే ఏంటో తెలుసుకోవాలి. మీరు స్ప్రింగ్ బూట్ నేర్చుకునేటప్పుడు ఏపీ అంటే ఏదో తెలిసిపోతుంది, ఏపీ అర్థమవుతుంది మీకు. ఓకే, సో అండ్ ఇక్కడ క్యాషింగ్, ఇక్కడ ఈచ్ స్టెప్ అనేది సీక్వెన్స్ చూసినట్టయితే చాలా క్లియర్గా మెన్షన్ చేసినారు. ఫస్ట్ ఏది నేర్చుకోవాలి, దాని తర్వాత ఫాలోయింగ్ స్టెప్ ఏంటి అనేది చాలా క్లియర్గా ఉంది.
ఇంకా సర్వర్ సైడ్ క్యాషింగ్ అనేది ఎందుకంటే మీరు పర్ఫార్మెన్స్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఈచ్ టైం డేటాబేస్ అనేది హిట్ చేయకుండా క్యాష్ ఫ్రీక్వెంట్లీ యాక్సెసింగ్ డేటా అనేది క్యాష్లో పెట్టుకొని మీకు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అంటే పర్ఫార్మెన్స్ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది మనం కంపేర్ టు ఫెచింగ్ ఫ్రమ్ ద డీబీ. సో క్యాషింగ్లు ఏమేమి ఉన్నాయి? సో క్యాషింగ్ క్లిక్ చేస్తే ఇక్కడ రిసోర్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ టెస్టింగ్, CI/CD పైప్లైన్, స్కేలింగ్ డేటాబేస్, ఇక సాఫ్ట్వేర్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్. సో బ్యాక్ అండ్ డెవలప్మెంట్ ఇది కూడా వస్తుంది. అండ్ మీకు ఇక్కడ చూసారా, ఇక్కడ డిజైన్ ప్యాటర్న్స్, డొమైన్ డ్రివెన్ డిజైన్, టెస్ట్ TDD. ఇది TDD అనేది వెరీ ఇంపార్టెంట్. మా ప్రాజెక్ట్లో అయితే ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వమని చెప్తారు. సో టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్. సో ఇవన్నీ బెస్ట్ ప్రాక్టీసెస్ అనమాట. మీకు కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఈ ప్రాక్టీసెస్ యూస్ చేసి కానీ చేస్తే యూజర్ వాళ్ళకి లేకుంటే వేరే డెవలపర్కి, పియర్ డెవలపర్కి మీకు ఆ, ఆ, అంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. లైక్ ఇప్పుడు మీరు బిఫోర్ ఒక 2-3 మంత్స్ బ్యాక్ రాసిన కోడ్ కూడా ఇప్పుడు వెళ్ళి చూస్తే చాలా ఈజీగా నీట్గా అర్థమవుతుంది అనమాట. మీరు ఇటు డిజైన్ ప్యాటర్న్ యూస్ చేస్తే అండ్ రీయూజబుల్. సో ఈ డిజైన్ ప్యాటర్న్స్ యూస్ చేయడం వల్ల మీకు చాలా ప్లస్ పాయింట్. సో when compared to other developers who are not implementing this design patterns. So design patterns very important. And message broker systems like Kafka, RabbitMQ. ఇది మైక్రో సర్వీసెస్ లో కూడా ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ కంటైనర్ అంటే ఏంది, వర్చువలైజేషన్ అంటే ఏంది. సో ఇక్కడ కంటైనర్ లో మళ్ళీ డాకర్స్, కుబర్నెటీస్, సర్చ్ ఇంజన్స్ లో ఎక్కువ యూజ్ చేసేది ఎలాస్టిక్ సెర్చ్. అండ్ కొన్ని అప్లికేషన్స్ లో సోలార్ యూజ్ చేస్తారు. ఇవన్నీ క్లియర్ గా మీకు ఏమేమి నేర్చుకోవాలో అన్ని మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ వరకు నేర్చుకున్నా మీకు రియల్ టైం ప్రాజెక్ట్ మీరే ఓన్ గా బిల్డ్ చేయొచ్చు. ఇక్కడ వరకు నేర్చుకున్నా. అండ్ వెబ్ సర్వర్స్ లో ఇక్కడ మీకు సాఫ్ట్వేర్స్ ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయి, గ్రాఫ్ క్యూఎల్ ఉంది, NoSQL డేటాబేస్ ఏమేమి ఉన్నాయి. ఓకే, ఈ రెడీస్ చూసారు, ఈ రెడీస్ లోనే క్యాష్ లో యూజ్ చేస్తారు అనమాట. సో ఫర్ ఇక్కడ క్యాషింగ్ అని మెన్షన్ చేస్తున్నారు. సో ఈ క్యాషింగ్ లో రెడీస్ యూజ్ చేస్తారు అనమాట. రెడీస్ డేటాబేస్ యూజ్ చేస్తారు ఫర్ క్యాషింగ్. అండ్ ఆటో స్కేలింగ్ అంటే స్కేలింగ్ అంటే ఏంది, ఇవన్నీ కూడా మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్కి ఎక్కువ యూజ్ అవుతుంది. సో ఇక్కడ అది కూడా మెన్షన్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ అండ్ డెవలపర్కి కొంచెం డెవాప్స్ నాలెడ్జ్ కూడా ఉండాలి. బట్ ఇప్పుడు మీకు ఇక్కడ వరకు నేర్చుకున్నా మీరు ఒక ఫుల్ ఫ్లెజ్డ్ బ్యాక్ అండ్ డెవలపర్ అవ్వగలరు ఇక్కడ వరకు. సో మీరు ఇంకా అడ్వాన్స్డ్ ఎక్స్పీరియన్స్ లెవెల్లో మీకు డెవాప్స్ అనేది ఆటోమేటిక్గా కొంచెం బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. దెన్ మీరు డెవాప్స్ అనేది చూడవచ్చు. ఓకే, ఇక్కడ చూసారా చాలా సీక్వెన్స్గా ఉంది. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, దెన్ ఫాలోయింగ్ స్టెప్. జావా మీద క్లిక్ చేసినట్టయితే ఫ్రేమ్ వర్క్ ఇక్కడే సెలెక్ట్ చేసుకున్నాం. దెన్ ఇక్కడ హోస్టింగ్ అంటే ఏంది, ఇక్కడ క్యాషింగ్లో చూసారా రెడీస్ అని చెప్పారు కదా, రెడీస్, మీమ్ క్యాస్ట్, ఇవన్నీ కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చారు పర్పుల్లో, మీరు ఇది సెలెక్ట్ చేసుకొని వాటిలో ఒక స్కిల్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. సో ఇదనే కాదు, మీకు ఏ ఒక్క స్కిల్ అయినా చాలా సీక్వెన్స్ చాలా క్లియర్ నీట్గా ఉంటుంది. సో ఫ్రంట్ ఎండ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి కూడా, సో ఇంటర్నెట్ గురించి, దాని HTML, CSS, జావా స్క్రిప్ట్, వర్షన్ కంట్రోల్, ప్రతి ఒక్క దాంట్లో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా వర్షన్ గిట్ అనేది ఖచ్చితంగా రావాలి. అండ్ జావా స్క్రిప్ట్ తర్వాత ఏ ఫ్రేమ్ వర్క్ బెస్ట్, ఏ ఫ్రేమ్ వర్క్ నేర్చుకోవాలి. ఇక్కడ చూసారా రియాక్ట్, యాంగులర్లో ఏ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారు. నా రికమెండేషన్ రియాక్ట్. సో ఇక్కడ కూడా మీకు పర్పుల్ కలర్లో ఇది హైలైట్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కూడా చాలా క్లియర్గా ఉంది మీకు రోడ్ మ్యాప్ అనేది. దెన్ ఇక్కడ మీకు అథెంటికేషన్ కూడా స్ట్రాటజీస్, కార్స్ అంటే ఏంటి, అండ్ దీనిలో కూడా సెక్యూరిటీ మెన్షన్ చేసినారు. సో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది సెలెక్ట్ చేసుకొని బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ అది కూడా చూడవచ్చు. అండ్ ఫుల్ స్టాక్ కూడా ఉంది రోడ్ మ్యాప్. అండ్ ఇక్కడ మీరు స్కిల్, జావా స్క్రిప్ట్, స్ప్రింగ్ బూట్, GraphQL, ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఒకవేళ ఇక్కడ రోడ్ మ్యాప్ అనేది లేకపోతే మీరు యూజ్ చేసి మీకే ఒక ఓన్గా రోడ్ మ్యాప్ అనేది జనరేట్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అజూర్ డెవాప్స్ జనరేట్ చేస్తున్నా. సో
సో మీకు ఫుల్ రోడ్ మ్యాప్ చూడాలి అంటే ఏఐ జనరేట్ చేసి మీరు సైన్ అప్ అవ్వాలి. సో మీరు సైన్ అప్ అయిన తర్వాత మీకు ఫుల్ యాక్సెస్ ఉంటుంది. సో అజూర్ డెవాప్స్ ఇంజనీర్కి రోడ్ మ్యాప్ ఆటోమేటిక్ క్లియర్గా క్రియేట్ చేసి మనకు విజువల్గా రిప్రజెంట్ చేస్తుంది. సో అజూర్ డెవాప్స్ రిపోర్ట్స్, సో ప్రతిదీ మీకు ఒకవేళ లేకపోయినా మీరు ఏఐ యూజ్ చేసి ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో మీకు జనరేట్ చేస్తుంది డిస్క్రిప్షన్. సో ఈరోజు వీడియో ఇది. సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు హెల్ప్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.